కాకినాడ జిల్లా పాదకాయ సెంటర్ 4 రోడ్ల కూడలి వద్ద వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. తమ వాహనాన్ని అడ్డుకోవడంపై వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బంది కావడం వల్లే అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. పిఠాపురంలో వినాయక నిమజ్జన మహోత్సవంలో డీజేలపై ఆంక్షలు విధించారు పోలీసులు. పరిమితికి మించి డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పాదకాయ సెంటర్ 4 రోడ్ల కూడలి వద్ద వినాయక నిమజ్జనానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. తమ వాహనాన్ని అడ్డుకోవడంపై వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బంది కావడం వల్లే అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. పిఠాపురంలో వినాయక నిమజ్జనం మహోత్సవంలో డీజేపై ఆంక్షలు విధించారు పోలీసులు. పరిమితికి మించి డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మా డీజే మాకు కావాలి, పోలీసులు డామ్ డోమ్. పిఠాపురంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి పోలీసులు ఆంక్షలు విధించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్ చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే కనుక నిమజ్జనం సందర్భంగా ఇటు పోలీసులకి అటు ఆ కమిటీ సభ్యుల మధ్య అయితే కనుక కొంత వాగ్వాదం, కొంచెం గందరగోళం కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే ఈ గణేష్ నిమజ్జనాలకు సంబంధించి అయితే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆంక్షలు అయితే పెట్టారు. అటు డీజేలు కానీ అలాగే ట్రాఫిక్ కి అంతరాయం కూడా లేకుండా అయితే కనుక ఆ నిమజ్జనాలకు ముందే అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ పిఠాపురంలో అయితే కనుక పాతకాయ సెంటర్ లో ఒక గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కమిటీ సభ్యులైతే కనుక భారీ ఎత్తున డీజే అది పెడుతూ అక్కడ ఊరేగింపు అయితే చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే కనుక అక్కడ ఆ వాహనాలను అయితే నిలుపుదల చేశారు. దీంతో అక్కడున్న గణేష్ కమిటీ సభ్యులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డు మీద కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అటు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, డీజే కావాలి అంటూ కూడా అక్కడ నినాదాలు అయితే చేశారు. చాలా సేపు అక్కడైతే కనుక ఈ కమిటీ సభ్యులు రోడ్డు మీద బైఠాయించి ట్రాఫిక్ నిలుపుదల చేసి అనేక నినాదాలు చేయడంతో పోలీసులు కూడా ఆ రంగంలోకి దిగి ఇది కేవలం అక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా గతంలో ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలోనే వాహనాలను ఆపేమో కాబట్టి సహకరించండి అని చెప్పి పోలీసులు కూడా చెప్పినప్పటికీ అటు ఆ కమిటీ సభ్యులైతే కనుక చాలా సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం వచ్చే విధంగా అయితే కనుక రోడ్డు మీద బైఠాయించి నిరసనలు అయితే వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు వారి మీద అయితే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాము, పరిమితికి మించి డీజేలు వినియోగిస్తే కనుక
చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికల నేపథ్యంలో అయితే కనుక కమిటీ సభ్యులు శాంతించిన పరిస్థితి ఉంది గంగోత్రి. నవీన్ రాజ్, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు జనాలు ఇలాంటి ధర్నాలు చేయడం ఏంటి అసలు? అంటే ఇది గతంలో పోలీసులే ఆంక్షలు అయితే విధించారు, ముందుగానే చెప్పారు ఎటువంటి ప్రజలకి ఆటంకం కలిగించకూడదు, రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకూడదు, అలాగే డీజే భారీగా సౌండ్లు అయితే పెట్టి డీజేలు కూడా పెట్టొద్దు, దీనివల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ముందుగానే వారించినప్పటికీ కొన్ని చోట్లయితే కనుక వాటిని ఏమీ ఖాతరు చేయకుండా ఇలాంటి చర్యలకైతే దిగారు. భారీ ఎత్తున అయితే డీజేలు ఫుల్ సౌండ్ పెట్టడంతో అటు ప్రజలకు కూడా అనేక ఇబ్బందులు కలిగినప్పటికీ వారైతే కనుక వీటిని ఏమీ ఖాతరు చేయకుండా ఇలాంటి డీజేలు పెట్టి భారీ ఎత్తున అయితే రోడ్డు మీద ఊరేగింపులకైతే దిగుతున్నప్పటికీ పోలీసులు అయితే కనుక కొన్ని చోట్లయితే చూసి చూడనట్లుగా వ్యవహరించారు, కొన్ని చోట్లయితే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని అడ్డుకున్న పరిస్థితిలో అయితే కనుక ఇటు కమిటీ సభ్యులేమో రోడ్డు మీద ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేసి ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగిస్తున్న పరిస్థితి అయితే పిఠాపురంకి సంబంధించి అయితే కనుక వారి మీద అయితే కేసులు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే కనుక కేసులు అయితే పెట్టిన పరిస్థితులు అయితే లేవు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.